వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః. తాత్పర్యము: ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణువంశము కాబట్టి సహజంగానే తను కూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు విషయముల ద్వారా లభించదని, ప్రేమపూర్వక భగవత్ సేవ ద్వారానే దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ప్రీతి కోసమే చేస్తుంది. ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది. ఈ పనులు ఎలాంటి కర్మబంధనాలను కలుగచేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి భస్మమైపోయాయని చెప్పబడతాయి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ది ఎన్లైటెన్డ్ సేజెస్ కాల్ దోస్ పర్సన్స్ వైస్ whose every action is free from the desire for material pleasures and who have burnt the reactions of work in the fire of divine knowledge. The soul, being a tiny part of God, which is an ocean of bliss, naturally seeks bliss for itself. However, covered by the material energy, the soul mistakenly identifies itself with the material body. In this ignorance, it performs actions to attain bliss from the material world. Since these actions are motivated by the desire for sensual and mental enjoyment, they bind the soul in karmic reactions. In contrast, when the soul is illumined with divine knowledge, it realizes that the bliss it seeks will be attained not from the objects of senses, but in loving service to God. It then strives to perform every action for the pleasure of God. Since such an enlightened soul renounces selfish actions for material pleasures and dedicates all actions to God, the works performed produce no karmic reactions. They are said to be burnt in the fire of divine knowledge. Om Namo Bhagavate Vasudevaya.